మటన్ కోఫ్తా చేస్తున్నానండి. చూడండి, మటన్ పీసెస్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. దాంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఆనియన్స్, ఇంకా కొత్తిమీర గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ ఇలా అప్లై చేసుకొని ఫింగర్స్కి ఇలా బాల్స్ అయితే చేసుకోవాలండి. ఇవి ఇదిగోండి, వాటర్ అయితే బాయిలింగ్కి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. వాటర్ అయితే బాయిల్ అవుతుంది చూడండి. ఇప్పుడు అన్నీ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్నాక అసలు కలపద్దండి. కలపకుండా మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి.